హాయ్ హలో నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని విషయాలు ప్రాంప్ట్గా మాట్లాడుకుందాం, సరేనా? చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కాకుండా చూడండి ప్లీజ్. మన తెలుగు వాళ్ళు, స్పెషల్లీ తెలుగు ఆడబిడ్డల గురించి ఈ వీడియో మాట్లాడడం జరిగింది. చూస్తున్నాం మనం ఇక్కడ, చూస్తున్నాం కొంతమంది రీసెంట్గానే ఒకళ్ళు బాధపడుకుంటా వాళ్ళకి అన్నం లేదట, రూములు వేసారట. ఇట్లా ఎంతమంది మనం చూస్తున్నాం, రోజుకు ఒక న్యూస్ చూస్తున్నాం కదా. ఇక్కడ బాగుంటుంది అయినా సరే మీరు అత్తురు. నేను చెప్పేది ఈ విషయం కొందరు గురించి. కొంతమంది వేస్ట్ గాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేటోళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుతున్న వీడియోలో మొత్తం వాళ్ళ గురించి ఉంటుంది. మీరు బాధపడకండి. ఈ విషయం మా మామ కోయట్లో ఉంటాడు, చిరంజీవి మామ అని. ఆయన ఫోన్ చేసి నాకు చెప్పినుండే, అల్లుడు గిట్ల ఇలా సంగతి గిట్ల చెప్పు, ఒక విషయం ఏమైంది ఒక మాట చెప్పంటే, మామ అందరికీ చెప్పేటోళ్ళని కాదు మాట, నేను మీ చెప్పేంత పెద్దవాడిని కాదు మామ అని నేను అన్నా. ఏం కదా అల్లుడు, ఒక మాటనైతే మెసేజ్ లాగా పంపి ఒకటి చూస్తారు, చూసిన కొద్ది మందికైనా కానీ వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటారు, చూసుకుంటారు అని చెప్పేసి మా మామ అన్నాడు. మేమేమంటారు తెలుసా, ఇగో మా పిల్లగాని బర్త్డేకి నీ ఫోన్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుందట. ఓనర్ గారు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉన్నారు, మన జీతం ఉంచుకున్నారు, వాళ్ళు మనకి ఇవ్వాల, మనమే ఉల్టా వాళ్ళకి అన్నాడు. మేము అందరం ఇళ్ళల్లో పని చేస్తున్నాం కదా, చూస్తున్నాం మేము. మా ఆడపిల్లలకు, ఇక్కడ ఇంట్లో పనిచేసే ఆడపిల్లలకు బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ విషయమే మా అప్పుడు మాట్లాడుకున్నాం, మేమే బాధపడతాం. మీకు కూడా కొద్దిగా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియో మాట్లాడడం జరిగింది. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను. అయితే నేను మా మామయ్య ఫోన్ చేసిండు, కత్తాలరా హౌస్ డ్రైవర్ ఉంటాడు, చిరంజీవి మామయ్య అని. మా మామయ్య అతను హౌస్ డ్రైవరే. ఇంకా కొంతమంది కత్తాలరా ఉంటారు నా ఫ్రెండ్స్, వాళ్ళు హౌస్ డ్రైవరే. ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ డ్రైవర్సే, ఓకేనా? అయితే మేము అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడతాం కదా, ఫోన్ మాట్లాడతాం. అలాగే కొన్ని న్యూస్లలో కూడా చూస్తున్నాం. ఎస్పెషలీ ఈ విషయం ఏంటంటే మన తెలుగు ఆడబిడ్డల గురించి, సరేనా? ఆడబిడ్డలు ఇక్కడ గల్ఫ్ దేశాలు వచ్చి మన హౌస్లలో వర్క్ చేస్తారు, వాళ్ళ కోసం ఈ వీడియో. విషయాలకు వస్తే ఏమైందంటే, ఒక ఇంట్లో మా మామయ్య ఇంట్లో మన ఇక్కడనే ఉంటాడు. మా మామయ్య ఇంట్లో ఒక పని ఆవిడ వచ్చిందట. ఇంతకుముందు వేరే ఇంట్లో పని చేసిందంట ఆమె. ఆ ఇంటి వాళ్ళు సంవత్సరం చేసింది, బాగా ఇబ్బంది పెట్టిరంట. ఇబ్బంది అంటే టైంకి ఫుడ్ ఇవ్వరంట. మళ్ళీ పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి ఆమె రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్కి తీసుకోవాలి, మళ్ళీ రావాలి. వచ్చిన తర్వాత బట్టలు విండాలి, ఇల్లు కడగాలి, అన్నీగా A to Z. మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పిల్లలని అదొకటి పెట్టాలి. ఇక రెస్ట్ లేదట ఆమెకు వస్తుంది. ఒక అర్ధగంట రెస్ట్, రోజులో ఒక అర్ధగంట కొద్దిగా రెస్ట్ తిన్నప్పుడు అట్లా. నాకు కొద్దిగా రెస్ట్ ఇస్తే నాకు కూడా కొంచెం బాడీ యాక్టివ్ అయితే మళ్ళీ ఎక్కువ పని చేస్తాను నేను అని చెప్పేసి ఆవిడ అన్నదంట. వాళ్ళ ఓనరా మేమన్నదంట తెలుసా. అయితే ఎట్లా, నేను జీతం ఇస్తలే, నేను కూర్చుని పెట్టుకున్నాను, తీసుకొచ్చుకున్నాను. నేను అట్లా కూర్చుని పెట్టుకున్నాను, నడవదు, అట్లా చేయాలి, పని చేయాలి, తప్పది అని చెప్పేసి ఆమె లొల్లి చేసిందట. అంటే అట్లయితే నేను ఉండనమ్మా, నేను వెళ్ళిపోతా, మీరు ఇన్ని రోజులు చూస్తున్నాను, నాకు కనీసం నాకు ఒక రెస్ట్ ఇయ్యరా కొద్దిగా అని చెప్పేసి అంటే, నేను ఉండా వెళ్ళిపోతా అని చెప్పేసి ఆమె వాళ్ళ ఏజెంట్కి ఫోన్ చేసిందంట. ఇలా అంటారు అని చెప్పేసి అంటే, ఏం కదమ్మా అట్లే అంటారు, కొద్దిగా అలవాటు అయ్యేదాకా అట్లే ఉంటుందమ్మా అని చెప్పేసి వీళ్ళు అన్నారట, వాళ్ళు ఏజెంట్ వాళ్ళు. అయితే ఈమె కూడా నేను చేయను, నా తోడు కాదని చెప్పేసి ఈమె అన్నది. ఆయనతో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నది. ఆయనతో ఫోను ఇక్కడ ఐడి ఉంటుంది కదా, ఐడి గుంజుకున్నారంట, ఫోను ఐడి గుంజుకున్నారట. పోతే పో అని చెప్పేసి అన్నారంట. మరి నా ఫోన్ ఇవ్వ, నేను నా డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కున్నా అంటే, నా పాప బర్త్డేకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినా అనుకో, మర్చిపో ఫోన్ని అని చెప్పేసి ఆమె ఫోన్ గుంజుకున్నారట.
ఎట్లా ఫోన్ గుంజుకుంటా నేను నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను, నువ్వు ఇచ్చే 5,000 ఎక్కువ నేను 10,000 ఫోన్ నీకు గిఫ్ట్ ఇచ్చిపోవాలన్నా అని చెప్పేసి పిల్లలు చేసుకొని తీసుకొని బయటకు వచ్చేసి ఆమె వేరే ఇంట్లోకి అదే వాళ్ళ ఏజెంట్ వేరే ఇంట్లోకి షిఫ్ట్ చేసేది అన్నట్టు, మా మామయ్య వాళ్ళ ఇంట్లోకి అన్నట్టు. ఆమె అన్నయ్య గిట్ల జరిగింది, అన్నయ్య గిట్ల ఇట్లున్నారు అని చెప్పేసి ఆమె చెప్పిందంట. ఓకేనా, అది ఈ విషయం అయిపోయిందా. సెకండ్, మీరు అయినా కానీ మీరు ఎందుకు వస్తారు చెప్పుకొని, ఇంటి దగ్గర పనులు లేవా అమ్మాయిలు, మన తెలుగు వాళ్ళు చెప్పండి. ఇంటి దగ్గర పనులు ఉన్నాయి కదా, ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇక్కడ దేశాలలో కొందరు బాగాలేరు, ఇబ్బంది పెడతారు, బాగా ఘోరంగా ఇబ్బంది పెడతారు. డబ్బులు ఇస్తలేనా రెస్ట్ ఇయ్యరు, నైట్ మళ్ళీ 11-12 గంటల దాకా రెస్ట్ ఉండదు నీకు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బాగా ఇబ్బంది పెడతారు. కొన్ని హౌస్లలో బాగా ఇబ్బంది పెడతారు. మీరు అసలు రాకండి, ఇదే పని ఏందో మన ఇంటి దగ్గర పని చేసుకుంటే బంగారం వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటి దగ్గర చేసుకోవచ్చుగా. నీకు రోజుకు ఒక 200 వచ్చిన చాలు, 200 వచ్చిన చాలు కదా. ఫ్యామిలీ చూసుకోవచ్చు, మంచి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండొచ్చు, టైం ఫుడ్ తినచ్చు. ఎందుకు ఇంత దేశాలు వచ్చి మీరు ఇబ్బంది పడుతారు? మా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఎందుకురా వీళ్ళందరూ వస్తారు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనమే ఇబ్బంది పడుతున్నాం, మనతో ఆడపిల్లలు అయితే వాళ్ళకి అది అసలు రెస్ట్ కూడా ఉండదురా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. మా మామయ్య కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, చిరంజీవి వాళ్ళ మెసేజ్ వచ్చింది, చిరంజీవి మా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇట్లా చెప్తాడు, రాజు గిట్ట ఇట్లా వాళ్ళకి రెస్ట్ ఉండేది, పాపం బాగా ఇబ్బంది ఉంటుంది అది ఇది అని చెప్పేసి. నేను కూడా చూస్తున్నా కానీ నేను కూడా ఇందులో పని చేస్తున్నాను, నేను కూడా చూస్తున్నా. వాళ్ళకు రెస్ట్లు ఉండే మీకు అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలకు చెప్తున్నా. ఫస్ట్ మా తెలుగు వాళ్ళకి ఇంకోలా చెప్పేది, వేరే వాళ్ళు వస్తే వాళ్ళని ట్రాన్స్లేట్కి అర్థమైతే నువ్వు కూడా మీరు రాకండి, అసలు రాకండి, వచ్చి ఇబ్బంది పడకండి ప్లీజ్. ఇంకోటి, మీ హస్బెండ్లు ఉన్నారా, మీ హస్బెండ్లని పంపించండి, గల్ఫ్ దేశాలు పంపించండి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళేమో ఇంటికాడ ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారట, మీరేమో మిమ్మల్ని పంపిస్తారా గల్ఫ్ దేశాలకు విదేశాలకు? వాళ్ళని పొమ్మనండి. పోయే చేత కాకపోతే వాళ్ళకు వేరే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వరు. ఎందుకు వేస్ట్గా మీరు వచ్చి మీరు బాగా ఇక్కడికి వచ్చి బాగా ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం కూడా న్యూస్లలో బాగా చూస్తున్నాం, ఇబ్బంది అవుతుందని. దయచేసి మీరు రాకండి, ఇంటి దగ్గరనే పని చేసుకోండి. వీలైతే ఇంటి దగ్గరనే 100%. నేనైతే నా సజెషన్ అయితే ఇంటి దగ్గరనే బెస్టర్. రోజుకు 100 రూపాయలు వచ్చినా సరే మీరు ఇంటి దగ్గరనే పని చేసుకోరు. వాళ్ళు మీ హస్బెండ్లు వాళ్ళని పొమ్మనండి, వాళ్ళు చేసుకోనండి. వాళ్ళకు కూడా ఒకసారి బాగా తెలుస్తుంది కదా, అరే పాపం ఇంత బాధపడ్డారు అమ్మ వాళ్ళు అని చెప్పేసి కదా. దయచేసి అయితే మీరు రాకండి ప్లీజ్. స్పెషల్లీ చెప్పేది మన తెలుగు వాళ్ళ గురించి, ఓకేనా. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది షేర్ చేయండి ఈ వీడియోని, సరేనా. ప్లీజ్ దయచేసి అయితే మాత్రం ఎవరు రాకుర్రి. ఫస్ట్లా లేవు ఇప్పుడు, ఇంట్లో పని చేయించుకునే వాళ్ళు ఫస్ట్లా లేరు, బాగా ఇబ్బంది పెడతారు. కొందరు అయితే ఇంకా బాగా ఘోరంగా ఇబ్బంది పెడతారు. మీరు అనుకుంటారు ఇంటి దగ్గర ఉన్నట్టే కదా, ఖాళీ వంట చేసి కూర్చోవడమే కదా అని అనుకుంటారు కొత్త వాళ్ళు అయితే. ప్లీజ్ అలా ఉండదండి, ఇక్కడ బాగా ఇబ్బంది పెడతారు. ఇక్కడ అన్ని రూల్స్ బై రూల్స్ అన్నీ చేయాలి, బిల్లు అని అడగాలి. లాస్ట్కి నేను ఏమంటారు, ఈ గ్లాసును కూడా ఇట్లా సాబి వేసుకుంటూ కూర్చోవాలి పని లేకపోతే, అట్లా చెప్తారు పని. నేను అనుకున్నాను ఏమన్నా అంటే ఈ డబ్బులు ఇస్తలేనా అని చెప్పేసి అంటారు. అప్పుడప్పుడు మేము ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటాం, మా విషయాలు మీకు కూడా తెలుస్తాయి అని చెప్పేసి ఈ వీడియోలో ఉన్నది. ఇది వాళ్ళని కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది షేర్ చేసుకోండి, కామెంట్ కూడా చేయాలి, సరేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.